నెలల్లో సినిమాలు రావడం, బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడం కామన్. కానీ డ్రై సీజన్ గా పేరున్న ఫిబ్రవరిలోనూ వరుసగా సినిమాలు క్యూ కట్టడం, ఇందులో ఓ సినిమా ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టడం విశేషమనే చెప్పాలి. మరి ఈ ఫిబ్రవరిలో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసిన ఆ సినిమాలేంటో మనము చూసేద్దాం. మార్చిలో పరీక్షలు వస్తాయి కాబట్టి స్టూడెంట్స్ ఫిబ్రవరి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అందుకే ఈ నెలలో సినిమాలు విడుదల చేయడానికి జంకుతారు. కానీ కాలం మారింది, పరిస్థితులు మారాయి. రిలీజ్ అయ్యే సమయం కాదు, తీసే కంటెంట్ ఈజ్ కింగ్ అన్నట్లుగా డ్రై సీజన్ అయినప్పటికీ సినిమాలని రిలీజ్ చేయడానికి వెనుకాడట్లేదు మూవీ మేకర్స్. మరి ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసిన సినిమాల్ని ఒకసారి చూస్తే, ఫిబ్రవరి 6న అజిత్ నటించిన పట్టుదల రాగా థియేటర్స్ లో పట్టు చూపించకుండానే వెళ్లిపోయింది. ఇక విడుదలకి ముందే 100 కోట్లు కొడతానని చెప్పి మరీ వచ్చిన తండేల్ అన్నట్లుగానే బాక్స్ ఆఫీస్ ని దుల్లగొట్టేసింది. ఇక ప్రేమికుల రోజున వచ్చిన లైలా, బ్రహ్మానందం ఈ 2 సినిమాలు నిరాశపరిచాయి. లైలా సినిమాకైతే చాలా దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ధన్ రాజ్ దర్శకుడిగా చేసిన సినిమా రామం రాఘవం. ఈ సినిమా సరైన వసూళ్లు దక్కలేదు, కానీ ధన్ రాజ్ మంచి ప్రయత్నం చేశాడనే ప్రశంస అయితే దక్కింది. ఇక ఫిబ్రవరి 3వ వారంలో వచ్చిన డ్రాగన్, జాబిలమ్మ 2 యూత్ఫుల్ ఎంటర్టైనర్స్. అయితే ఇందులో డ్రాగన్ సినిమా మంచి వసూళ్లే కొల్లగొట్టింది. ఇక బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో చేసిన బాపు సినిమా ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఫిబ్రవరి చివరి వారంలో సందీప్ కిషన్ మజాకాతో వచ్చాడు. ధమాకా తర్వాత త్రినాథ్ నక్కిన తీసిన సినిమా కావటంతో దీనిపై ఆసక్తి పెరిగింది. అయితే నిర్మాతలు అనుకున్నంత కలెక్షన్స్ రాబట్టలేకపోయినా చూడాలి మరి రాబోయే రోజుల్లో పుంజుకుంటుందో లేదో. ఇక ఫిబ్రవరి నెలలో చివరి సినిమాగా ఆది పినిశెట్టి శబ్దంతో వచ్చాడు. వైశాలి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. అయితే వైశాలి వంటి బలమైన కంటెంట్ ఇందులో లేదన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఈ సినిమా కూడా ఆదికి హ్యాండ్ ఇచ్చేలానే కనిపిస్తోంది. మొత్తానికి ఫిబ్రవరిని ఎంగేజ్ చేసిన సినిమాలివి. చూడాలి మార్చిలో వచ్చే సినిమాలైనా బాక్స్ ఆఫీస్ ని మరింత సందడిగా మారుస్తాయో లేదో. For more videos like this, subscribe Big TV channel.